హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి 1161 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు జాబ్లో చేరగానే మీకు 30,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎగ్జామ్ కూడా మీ సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ పెట్టి మీ సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాస్ మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అధికారికంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే అప్లికేషన్ అనేది March 5, 2025 నుండి April 3 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సెలెక్ట్ అయితే కనుక ఫర్ మంత్ అయితే మీకు సాలరీ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 రూపీస్ వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 1,048 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారండి. అలాగే ఇందులో ఎక్స్ సర్వీస్ మార్క్ కూడా సపరేట్గా వేకెన్సీ ఇచ్చారు. అవన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 1,161 వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ ద్వారా రికమెండ్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి ఇందులో కుక్ సంబంధించారు, కోబ్లర్, టైలర్, వాషర్ మ్యాన్, స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్స్, మాలీ, వెల్డర్, ఇలా చాలా రకాల పోస్టులు అయితే కానిస్టేబుల్ విభాగంలో అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఒక జాబ్కి సంబంధించి మీకు సాలరీ ఎంత వస్తుందని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పర్ మంత్ అయితే మీకు లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000కి పైగానే సాలరీతో వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులందరికీ ముందుగా ఫిజికల్ అఫెన్స్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారట. ఫ్రెండ్స్, మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది OMR బేస్లో లేదా CBT విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. ఇది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా మెయిల్ క్యాండిడేట్ సంబంధించి ట్రేడ్స్ల విధానంలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. అంతా కూడా మనకి ఇందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇవ్వడం జరిగిందండి. క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, కుక్కి సంబంధించి 49 ఉన్నాయి, కోబ్లర్కి పోస్టులకు 1 పోస్ట్ ఉన్నాయి, టైలర్కి సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి, బార్బర్కి సంబంధించి 19, వాషర్ మ్యాన్కి సంబంధించి 26, స్వీపర్కి సంబంధించి 15, కార్పెంటర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా అయితే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 113 వేకెన్సీ అయితే రికమెండ్ చేస్తున్నారండి. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఆల్మెంట్ క్యాన్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం అంటే జనరల్, OBC, EWS క్యాన్ సంబంధించి వారైతే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు క్వాలిఫికేషన్ అది ఏముండాలని చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే మెట్రికులేషన్ పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీకు పెద్ద హైయర్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతలేరండి. ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి. ఇక్కడ కొన్ని జాబ్స్కి సంబంధించి స్కిల్స్ అడుగుతున్నారండి. అది ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క జాబ్స్కి సంబంధించి తప్పకుండా మీకు స్కిల్స్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. అది మర్చిపోకండి, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి జనరల్ క్యాండిడేట్ వారైతే 23 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే SC, ST వారైతే 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్ వారైతే 26 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్ సంబంధించి ఇచ్చారు చూడండి. ఇక్కడ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్ ఉండాలి. అలాగే మీకు 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ కలుపుకుంటే మీకు 85 సెంటీమీటర్ వరకు ఉండాలని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ.
ఫ్రెండ్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకుంటే హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఇంకో విషయం చెప్తున్నారండి. అంటే మీకు హైట్‌కు తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. చూడండి. అలాగే మీకు ఏజ్‌కి తగ్గట్టు కూడా వెయిట్‌ని కాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ అలాగే మీకు మెడికల్ స్టాండ్‌కి సంబంధించి మీకు మెడికల్ ఫిట్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు టాటూస్ కూడా ఉండకూడదని చెప్తున్నారు. అది కూడా గమనించాలి. ఇక్కడ క్లియర్ ఇచ్చారు. ఇదంతా చదవండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ స్టాండ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ సంబంధించి 1 కిలోమీటర్ రేస్ అనేది 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి 800 మీటర్ రన్నింగ్ అనేది 4 మినిట్స్‌లో వెళ్ళాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ యొక్క టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ సంబంధించి ఫిజికల్ స్టాండ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అందులో మీకు ఫిజికల్ స్టాండ్ సంబంధించి చెక్ చేస్తారంట. అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే అప్పుడు మీకు రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఓఎంఆర్ బేస్‌లో లేదా సీబీటీ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఇందులో 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. 2 అవర్స్ పాటు టైమ్ లిమిట్ ఇస్తున్నారు. ఇందులో మీకు జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ, మ్యాథమెటిక్స్, అనలిటిక్ ఆప్టిట్యూడ్, అబిలిటీ టు అబ్జర్వ్ ఇన్ డిస్క్రిమినేషన్ ప్యాటర్న్ అండ్ టు టెస్ట్ ద బేసిక్ నాలెడ్జ్ అనే టాపిక్ నుంచి క్వెషన్స్ వస్తాయండి. ఈ యొక్క టాపిక్‌ని మీరు ప్రిపేర్ అయితే చాలు మీరు జాబ్ అయితే సెలెక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే లేవని చెప్పేసి ఇచ్చారండి. కాబట్టి అందరూ కూడా అన్ని క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ మీకు మినిమమ్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్-సర్వీస్‌మెన్ వారికి అయితే 35% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. మిగతా వారు మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్ వారైతే 30% మార్క్స్ తెచ్చుకున్నా ఎలిజిబుల్ అవుతారండి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.